వాక్యాంశము నా ఇష్టం. పక్కవాళ్ళతో చెప్పారా? పక్కవాళ్ళతో చేకాయించి నా ఇష్టం చెప్పారా? నా ఇష్టం అని, నా ఇష్టం కదా. అమ్మ నాన్నతోని, తోడబుట్టినోళ్ళతోని, అమ్మ వింటున్నారా, ఇంకా ఫ్రెండ్స్తోని, ఎవరన్నా పెద్దవాళ్ళని మందలించి ఎంట్రలు చేసేదంటే ఏమంటాం మనం? నా ఇష్టం. హల్లెలూయా. అట్లా అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నా ఇష్టం అన్న వాళ్ళు ఎంతమంది? ఎవరు లేదా? అందరు అబద్ధాలు అంటున్నారు. ఏమంటాం మనం? చాలా సార్లు ఏమంటాం? నా ఇష్టం. హల్లెలూయా. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నా ఇష్టం అని మనం అందరం సర్వసాధారణంగా మన జీవితాల్లో మనం అంటూ ఉంటాం. అయితే ఇది నా వాక్యాంశం చెప్తున్నాను, నా ఇష్టం. అమ్మా వింటున్నారు? మనం చాలాసార్లు నా ఇష్టం అనే పదానికి చాలాసార్లు కట్టుబడి ఉంటాం. నా ఇష్టం అనేది నెరవేర్చుకోవడానికి ఇష్టపడతాం. నా ఇష్టం అనే విషయాలు ఎక్కువగా మన జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటారు. అందుకోసమే ఇది నా జ్ఞాపకం చేస్తున్నాను, బైబిల్ చెప్తున్నాను. నా ఇష్టం అని ఎవరు చెప్తారో, నా ఇష్టం అన్నవాళ్ళు ఇంకొక క్యాప్షన్ చెప్పారు నా ఇష్టానికి. నీకే కష్టం. చెప్పండి పక్క వాళ్ళతో. నా ఇష్టం అనుకునే వాళ్ళందరికీ కూడా, ఎవరికి? నా ఇష్టం అనుకునే వాళ్ళందరికీ నీ ఇష్టమా అయితే నీకే కష్టం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో ఉన్నది నా ఇష్టం. డాడీ చెప్పిన, మమ్మీ చెప్పిన కదా, ఇంట్లో పెద్దలైన అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, లేదా సేవకుడు కానీ, లేదా ఆత్మీయులు కానీ, లేదా బంధువులు కానీ, ఎవరో తెలిసిన వాళ్ళు, ఏంట్రా అలా చేస్తున్నావు, ఏంటమ్మా అలా చేస్తున్నావు, ఏంటయ్యా అడగలుగుతున్నావు, ఏంటయ్యా ఇక్కడ ఉన్నావు అని అంటే నా ఇష్టం నీకెందుకు? హల్లెలూయా కదా. ఎంతోమంది జీవితాల్లో నా ఇష్టం అనుకునే వాళ్ళు ఎంతో మంది కష్టాల పాలయ్యారండి. బైబిల్ చెప్తున్నారు, నా ఇష్టం అనుకునే వారి జీవితాలన్నీ కూడా కష్టతరంగా మారిపోతాయట. హల్లెలూయా. హల్లెలూయా. సొంత ఇష్టం చేసుకునే వాళ్ళు చాలా కష్టాలు పాలవుతారు, చాలా నష్టాలు. సొంత ఇష్టం, సొంత ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అనుకునే వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితాల్లో చాలా కష్టాలు తెచ్చుకుంటారట. అందుకోసమే బైబిల్ జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనాన్ని ఈ మధ్యాహ్నం మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించునని జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. చూసారా? ఈ మాట ఎవరి గురించి రాయబడిందంటే, ప్రభునందు ప్రియులారా, 19వ వచనం చూస్తే ధనవంతుడు ఒకడు ఉండేను. ధనవంతుడు ఒకడు ఉండేను. అతడు ఎలాంటి వాడటంటే ఉదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రాలు, ఒకరోజు వేసుకున్న బట్టలు మరొకరు వేసుకోవడం. అంతటి ధనవంతుడు. రోజు ఉదారంగు వస్త్రాలు ధరించేవాడు, సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ఏం చేసేవాడు తెలుసా? అనుదినము, ప్రతి దినము ఏం చేస్తున్నాడట? సుఖపడుచుండేవాడు. ఎలా సుఖపడుతున్నాడట? బహుగా. చెప్పండి, ఎలా? బహుగా సుఖపడుతున్నాడు. ఈ రోజుల్లో కూడా అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉన్నారంటే, అది విశ్వాసులైనా, క్రైస్తవులైనా, లోకమైనా, ఎవరైనా ఏం కోరుకుంటున్నారంటే సుఖాన్ని కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారమ్మా? సుఖం. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఏం కోరుకుంటున్నారంటే సుఖాన్ని కోరుకుంటున్నారు. సుఖాన్ని కోరుకుంటున్నారు కనుకనే రోగాలు ఎక్కువ అవుతున్నాయి, బలహీనతలు ఎక్కువ అవుతున్నాయి, సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, శ్రమలు ఎక్కువ అవుతున్నాయి, నడవలేకపోతున్నారు, ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నారు. వింటున్నారా? శ్రమను
అనుభవించలేకపోతున్నారు. హల్లెలూయా. ఏదొచ్చినా తట్టుకోలేకపోతున్నారయ్యా. జ్వరం వచ్చినా ఏమవుతలేరంట, జ్వరం వచ్చినా కూడా గదగదగద ఉండిపోతున్నారంటే. ప్రభువునకు ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ చెప్తున్నా, ఎవరైతే సొంత ఇష్టాల కొరకు కష్టపడతారో, ప్రయాసపడతారో, వాళ్ళ జీవితాల్లోనే చాలా కష్టాలు కొనిపించుకుంటారు. అంటున్నారు. అంతేకాదు, నా ఇష్టం ఏముందట, నీకే కష్టంగా మారుతుంది. ఈరోజు నీ ఇష్టం అన్నది, నా ఇష్టం అనుకున్నది ఏదైనా నీ జీవితంలో ఏదో ఒక రోజున అది నీ కష్టంగా మారబోతుంది. హల్లెలూయా. ఈరోజు నా ఇష్టం అనే నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ ఉద్దేశం, నీ తెగింపు ఏదైనా అది నీ ఉరితాడుగా మారుతుంది. అది నిన్ను ఇబ్బంది పెడతారు, అది నిన్ను శోధనకు గురి చేస్తారు, అది నిన్ను ప్రభునందు ప్రియులారా శ్రమకు కారణమవుతారు. అది చివరికి నీవే లేకుండా పోతే బాగుండనిపిస్తారు. హల్లెలూయా. నీ ఇష్టం ఏం చేస్తాను తెలుసా, నీవే లేకుండా పోవడానికి కారణమవుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకోసమే ధనవంతుడు ఏం చేస్తున్నాడంట, ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎంతమంది ప్రతిదినం కష్టపడుతున్నారు, ఎంతమంది ప్రతిదినం శ్రమ పడుతున్నారు. ఈ రోజుల్లో వింటున్నారా? ఎవరైనా అయ్యా కష్టాన్ని ఎవరు కోరుకుంటున్నారు? ఎవరు కోరుకోవట్లేదు, సుఖాన్ని కోరుకుంటున్నారు. అందుకోసమే జ్ఞాపకం చేస్తున్నా, ఈ ధనవంతుడు ఏం కోరుకున్నాడంటే ప్రతి దినము బహుగా అని రాయబడి, సుఖపడడం కాదు, మామూలుగా బహుగా సుఖపడుతున్నాడు. ఇది ఎలా సుఖపడుతున్నాడంటే అతడు వస్త్రము ధరించడంలో, భోజనం చేయడంలో. అందుకోసమే బైబిల్ యేసు ప్రభువు అన్నాడు, తినుము, తాగుము, సుఖించుము అని చెప్పుకునే ధనవంతుల గురించి బైబిల్ మాట్లాడతారు కదా. నా ప్రాణమా ఏమంటాడు, తినుము, త్రాగుము, సుఖించుము అంటాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగింది ఏంటంటే ఈ ధనవంతుడు బహుగా సుఖపడ్డాన్ని చూశాడు, బహుగా సంతోషించడం చూశాడు. కానీ అతనికి అంత సంతోషం ఉన్నా, సుఖం ఉన్నా ఒక్కనాడు ఎవరిని కూడా దగ్గర తీసినవాడు కాదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతని జీవితంలో ఏం జరిగిందంటే ఈ ధనవంతుడు ప్రతిదినం సుఖాన్ని అనుభవించి, ఈ ఫ్యామిలీ మ్యాటర్కి వస్తే చాలా ప్రభునందు ప్రియులారా, భార్య భర్తల విషయానికి ఈ మధ్యాహ్నం వద్దాం. చాలా మంది భార్య భర్తల విషయానికి వస్తే ఏంటంటే, ఇదిగో మనం వివాహం చేసుకున్నదే వింటున్నారా, ఒకరి కొరకు ఒకరు బతుకుదామని కదా. పెళ్లి ప్రమాణాలు ఎంతమంది గుర్తుంటాయి? మనమేం అర్థాలు చెప్పేటట్లుగా అర్థం కాని భాషలో మనమేమి ప్రమాణాలు చేయం. అర్థమయ్యే భాషలో అర్థమో తెలుసు పెళ్లి ప్రమాణాలు. కష్టంలోను, నష్టంలోను, రోగంలోను అన్నింటిలో చెప్తాం కదా. వ్యాధి అందును, బాధ అందును కదా, ఆరోగ్యం అందును, అన్నిట్లో నేను నీకు తోడుగా ఉండి నా ఆస్తి అంతటితో నేను నిన్ను ఏం చేస్తాను, గణపరుస్తాను. చాలా మంది భార్య భర్తలకు ప్రభునందు ప్రియులు, ఒకవేళ మన వివాహాలు అంతగా గుర్తుండకపోవచ్చు, లేదా ఆ ప్రమాణాలని జ్ఞాపకం ఉండకపోవచ్చు, ఇంకా కొంతమంది క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకొని ఉండకపోవచ్చు. అయినా పర్లేదు. ఎందుకు ఈ మధ్యాహ్నం ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇదిగో భార్య భర్తలు ఇరువురు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో నా ఇష్టం అని ఉండకూడదట. హల్లెలూయా. భార్య భర్తను బట్టి నా ఇష్టం, భర్త భార్య దగ్గర నా ఇష్టం అంటే మరి మీరు ఉన్నది ఎందుకు నాకు అర్థం కాదు. ఇద్దరు కలిసి ఒకరి ఇష్టాలను ఒకరు నెరవేర్చుకోవాలి. హల్లెలూయా. అది కుటుంబ ధర్మం. హల్లెలూయా.
ఎవరి ఇష్టాలు వాళ్ళకు. వివాహం అయిన తర్వాత ఒక సేవకుడు అన్నాడు, ఎవరి ఇష్టాలు వాళ్ళు చేసుకుంటే మీకు వివాహం ఎందుకురా? మీరు భార్య భర్తలు ఎందుకు అవుతారు? ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకుంటే. వివాహం కాకముందుకే మీ ఇష్టాలన్నీ, వివాహం అయిన తర్వాత ఇష్టాలు చల్లదు. నా ఇష్టాలు అనేది ఉండకూడదు. హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, భార్య భర్తలు ఇరువురు కూడా ఒకరి కొరకొకరు, ఒకరి ఇష్టాలు ఒకరు ఏం చేయాలా? గౌరవించుకోవాలి. భర్త ఇష్టాలను భార్య చేయాలా, భార్య ఇష్టాలను భర్త చేయాలి. పిల్లల ఇష్టాలను తల్లిదండ్రులు ఏం చేయాలా? నెరవేర్చాలి. అప్పుడు కుటుంబ జీవితాలు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని ఇష్టంలోకి వస్తాయట. హల్లెలూయా. భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరి ఇష్టాలను ఒకరు అర్థం చేసుకున్నప్పుడట దేవుని ఇష్టం ఏంటో ఆ కుటుంబంలో నెరవేరుతుందట. దేవుని సమాధానం, దేవుని ప్రేమ ఆ కుటుంబం మీదకి వస్తారు. ఇదిగా ఈ మాటినకుంటా కదా. చాలా ఒకసారట ఒక భర్త భార్యను ఏదో విషయంలో మందలించాడట. ఏంటి అని చెప్పి మాట్లాడితే, ప్రభునందు ప్రియులారా, ఈ భార్య ఎందుకట వింటున్నారా? ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియ సహోదరులారా, ఒకవేళ ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆ భార్య ఎప్పుడైతే ఎన్నో మాటలు, బూతు మాటలు, లేకపోతే రకరకాల మాటలు మాట్లాడినా పురుషుల కోపం రాదట. కానీ నా ఇష్టం అంటే కనుక చెంపట చల్లు ఉంటుందట. హల్లెలూయా. సేవకుడు చెప్తుంది, ఎన్ని అన్నా కోపం రాకపోవచ్చుగా, ఇంట్లో ఉన్న భార్య, తన కట్టుకున్న భార్య నా ఇష్టం అంటే కనుక చెప్పగలుగుతాడు. అకస్మాత్తుగా భర్త చేసుకోవాలనుకుంటే కనుక మీరు వాడాల్సిన ఒకే ఒక్క ఆయుధం ఏంటంటే నా ఇష్టం. ఆ మాట చెప్పగలిగినోడానికి ఒక సేవకుడు చెప్తున్నాడు, తాను ఎదుటి మాటలు జ్ఞాపకం చేస్తున్నారు కదా. ఈరోజు చాలా కుటుంబాల్లో ఏంటంటే ఎవరి ఇష్టాలు వాళ్ళే జరుగుతున్నాయి. అందుకే దేవుని ప్రేమ లేదు, దేవుని సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, వింటున్నారా? ఆరోగ్యం లేదు. ఏం లేదమ్మా? ఆరోగ్యం లేదు. ఎందుకు? చాలాసార్లు అనుకుంటాం అన్ని మంచిగా తింటున్నాం, అన్ని పనులు బాగా చేస్తున్నాం, అన్నీ ఏమంటాం మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం, కానీ ఎందుకో నాకు హెల్త్ సహకరిస్తలేదయ్యా. మంచి ఫుడ్డే తీసుకుంటారు, మంచి పని చేస్తారు, మంచిగానే ఉంటారు, కానీ నా శరీరం నాకు సహకరించట్లేదు, మాకింట్లో ఆరోగ్యాలు బాగుండట్లేదు. కారణం ఏంటో చెప్పనా? అందుకోసమే బైబిల్ చెప్తున్నారు, ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే ఏ ఇంట్లోనైతే ఎవరి ఇష్టాలు వాళ్ళు నెరవేర్చుకుంటారో ఆ ఇంట్లో సమాధానం ఉండదట, ఆ ఇంట్లో నెమ్మది ఉండదట, ఆ ఇంట్లో ప్రభునందు ప్రియులారా. ఇంకా చెప్పాలంటే బైబిల్ చెప్తున్న మాట, ఈ ధనవంతుడు సుఖపడుతున్నాడు, బహుగా సుఖపడుతున్నాడు. అంటే అనుకున్నదల్లా తింటున్నాడు, అంటే కనపడిందల్లా చేస్తున్నాడు, సుఖపడుతున్నాడు. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, ఒకరోజు జరిగిన సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ధనవంతుడు దరిద్రుడు, ఆయన లాజరు పేరు రాయబడింది, ధనవంతుడు పేరు రాయడానికి దేవుడు ఇష్టపడలేదు. ధనవంతుడు దరిద్రుడు లాజరు ఇద్దరు చనిపోయారు. లాజరు ఏమవుతున్నాడట, ఇదిగో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉంటకు పరదేశి కొనుక్కోబడ్డాడు. ధనవంతుడేమో ఎక్కడ కొనుక్కోబడ్డాడట? ధనవంతుడు పాతాళానికి కొనుక్కోబడ్డాడు, అగ్నిగుండంలోకి కొనుక్కోబడ్డాడు. అక్కడ రాయబడిన మాటని జ్ఞాపకం చేశారు. నీ జీవిత కాలం అంతా ఎలా ఉన్నాడట ధనవంతుడు? ఎట్లున్నాడు తల్లి? 25వ వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు, ఎవరికి ఇష్టమైనట్లు కదా. ఈరోజు మనం ఇంట్లో
భర్తకు ఇష్టమైనట్లు ఉండం, దేవునికి ఇష్టమైనట్లు ఉండం. భర్త స్త్రీకి శిరస్సు. ఎంతమంది తెలుసు బైబిల్? నీకు శిరస్సు ఎవరు? నీకు తలే లేదో. కొంతమంది అంటారు తలకాయ లేదు నీకు. ఏమమ్మా నీకు తలకాయ లేదా? తలకాయ లేదంటే అర్థం ఏంటి? నీ తలకాయ ఎవరో తెలుసా? ఈరోజు నీ శిరస్సు నీ భర్త. నీ భర్తను ఏం చేయాలి? గణపరచాలి. నీ భర్తకు అన్ని విషయాల్లో బైబిల్ అంటుంది లోబడాలి. హల్లెలూయా. పురుషులకు ఏం చెప్పాడు దేవుడు? అమ్మా నీ భార్యను మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. వాళ్ళని నిష్ఠూర పెట్టొద్దు, వాళ్ళని కష్టపెట్టొద్దు అని బైబిల్ చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ధనవంతుడు లాజరు చనిపోయాడు, బీదవాడు ఉన్నాడు, నీతి కొరకు బ్రతికాడు, యథార్థత కొరకు బతికాడు. కానీ బుక్కడు బతుకున్నాడు లేవు లోకం మీద. ప్రతిదినం ఎవరికి మనం కూర్చునేది? ఎవరు? ధనవంతుని ఇంటి వాకిట ఏం చేసేవాడు? ఉండేవాడు. అతనికి కురుపులు ఉండేది, కుక్కలు వచ్చి అతని కురుపులను నాకేది. ఎప్పుడైనా ధనవంతుడు అన్నం చేసి తిని మిగిలిన ముక్కలు మిగిలిన ఆహారము పడేయడానికి వస్తే అవి తిందాం అనుకునేవాడు. కానీ అవి కూడా ధనవంతుడు ఇచ్చేవాడు కాదట. బైబిల్ చెప్తున్న మాట, ఇచ్చేవాడు కాదు. అయితే ఈ లాజరు ఆకలితో చనిపోయాడు, కానీ నీతితో బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు. కానీ ఇతను చనిపోయి దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఎక్కడికి? పరదేశుకు. అక్కడ అబ్రహాము రొమ్మున కూర్చున్నాడంట. ఇక్కడ కష్టపడేవాడు ఎక్కడికి వెళ్తాడు? అమ్మా ఎట్టున్నారా? ప్రియ తల్లి, ప్రియ తండ్రి, లోకములో సుఖాన్ని కోరుకోవద్దు. మనం లోకములో మన ఇష్టాలను కోరుకోవద్దు. ఈ రోజుకైనా ఒకవేళ ఇంకా నువ్వు నీ ఇష్టాలు నెరవేర్చుకునే వ్యక్తివా? నీ ఇంట్లో నా ఇష్టం అని మాట్లాడుతున్నావా? భర్తకు, తల్లిదండ్రులకు, అత్తమామలకు, అమ్మ నీకు మంచిది కాదు, సహోదరుడా నీకు మంచిది కాదు నాన్న, బైబిల్ చెబుతున్నాడు. తన ఇష్టం వచ్చినట్లుగా జీవితం అంతా బ్రతికిన ధనవంతుల గురించి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. ఎలా బతికాడట? జీవిత కాలం అంతా తనకి ఇష్టం వచ్చినట్లు సుఖాన్ని అనుభవించాడు. సుఖాన్ని బహుగా సుఖపడ్డాడు. సుఖపడే వారంతా ఒకరోజు కష్టపడే రోజు ఉంది. హల్లెలూయా. ఈరోజు నవ్వేవారంతా నవ్వువారులారా ఏమన్నాడు? మీరు ఏడుస్తారన్నాడు. దుఃఖపడు వారులారా మీరేమవుతారు? దుఃఖపడు వారు ధన్యులు, మీరు ఓదార్చబడతారు అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఈ లాజరు చనిపోయాడు, అబ్రహాము రొమ్మున కొనిపోబడ్డాడు. ఇంకెవరు? ధనవంతుడు కూడా చనిపోయాడు. ఇతడు ఎక్కడికి కొనిపోబడ్డాడు తెలుసా? బైబిల్ చెప్తున్న మాట చదువుదాం ఒకసారి. చదువుదామా? 24వ వచనంలో ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి అప్పుడు అతడు ఎక్కడికి పోయాడు? నరకంలోకి వెళ్ళాడు, అగ్నిగుండంలోకి వెళ్ళాడు, పాతాళంలోకి వెళ్ళాడు. చూడండి, సుఖపడే వారంతా వెళ్ళే స్థలం ఒకటి ఉంది. బైబిల్లో యేసు ప్రభు చెప్పాడు ఉపమానంగా, ఇట్లుంటది పరలోకం అని మానవి చెప్పాడు. ఉపమాన రీతిలో చెప్పాడు శిష్యులతో. ఈ సుఖపడిన వాడు, బహుగా సుఖపడిన వాడు బట్టల కొరకు, ఇస్త్రీల కొరకు, మేకప్ కొరకు కదా సుఖపడడం అంటే కరుణందు ప్రియులారా. ఈరోజు ఒళ్ళు నలగని ఎట్లా చాలా మంది జీవితాలు కష్టమే లేదు కదా. అమ్మ కష్టం చేయమంటే ఏం కష్టం చేయమంటారు? మా దగ్గర ఏం పని లేదు. ఏం చేయమంటారు? నీళ్ళు పోసినా కష్టమే, వంట చేసినా కష్టమే. ఒకరు పని చేస్తుంటే నీకేం పని లేకపోతే సాయం చేయాలి. నీకు చేతులు ఏమైనా పడిపోతాయా? సాయం చేస్తే పడిపోతాయా? మన ఊళ్ళకు ఉన్న అలవాటు ఏంటంటే, నేను చూశాను ఉన్నందు ప్రియులారా, ఎవరన్నా పని చేస్తున్నారంటే వీళ్ళు చేతులు కట్టుకొని కూర్చొని చుట్టారు. బాగా పని చెప్తాడు అయ్యగారు. ఏం చెప్తాడు అయ్యగారు? బాగా పని చెప్తాడు అయ్యగారు. పని చేసే వాళ్ళు చూసి చూడదు. అమ్మ బిడ్డలను చూడదు. ఏ పని చేసినా
లాభం కలుగుతుంది అని సామెతలు చెప్తుంది కదా. అంటున్నా ఏ పని చేసినా ఏమవుతుందట? లాభం కలుగుతారు. నువ్వు చేసిన పని వాళ్ళు నేను గుర్తించి నీకేం ఇకపోవచ్చు కానీ అంటున్నారు, ఎవరన్నా కష్టంలో ఉంటే, ఎవరన్నా మోయలేని స్థితిలో ఉంటే అంటున్నారా, మనం ఏం చేయాలో తెలుసా? సహకరించేవారని ఉండాలి. ఎవరన్నా పని చేసుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు మేము ఎందుకు చేస్తాం? మనం క్రైస్తవులు తల్లి, మనం దేవుని బిడ్డలం, మనం సహకరించాలా, సాయం చేయాలా. నాన్న పని చేసుకుంటే చేసుకొని ముసలు ఏర్పడాలి ఉండదు. జ్వరం వచ్చిన చూసి మంచిగా వచ్చింది జ్వరం, నీకేం వండి పెట్టా, నువ్వు నన్ను కొడతావు తిడతావు అని ఉండదు, కఠినంగా ఉండదు. అది మంచిది కాదు. హల్లెలూయా. పగలు తీసుకోవద్దు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారు? పగబడతారు. అదే చెప్తున్నా కదా. ఏం జరిగిందంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందుకోసం బైబిల్ చెప్తున్నారు, ఇదిగో అతడు బహుగా సుఖపడ్డాడు కనుక, లోకం మీద తన ఇష్టాలు నెరవేర్చుకున్నాడు కనుక పాతాళంలో కొనిపోబడ్డాడు. అక్కడ ఏం జరుగుతుంది? పాతాళంలో బాధపడుచు, చూడండి, లోకములో సుఖపడేవారు బాధపడాల్సి వస్తుంది. లోకములో సంతోషంగా బ్రతికేవారు వేదనకు గురి కావాల్సి వస్తుంది. వేదన పడాలి. వేదనకరమైన స్థలం ఉంది, గుర్తుపెట్టుకో. అంటున్నారా? ఈరోజు లోకం ఎలా ఉందో నీకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరు చెప్పలేదు నీకు. చాలామంది అన్నిలు మాట్లాడేది దేవుని నమ్ముకోలేదు. వచ్చిన తర్వాత ఎవరు చూడబోయిందా అంటాడు. ఇస్తాడు బిడ్డగురుడు ఏమంటాడు? తర్వాత ఎవరు చూడబోయిండ్రా వాళ్ళు అట్లే చెప్తారు పాస్టర్లు. చూతావా, వింటావా? తర్వాత ఎవరు చూడబోయిందయ్యా? ఉన్నప్పుడే అన్ని చూడాలి. ఉన్నప్పుడే అన్ని చూస్తారా? కన్ను పోవు, పోతాయా? ఉన్నప్పుడు అన్ని చూస్తే ఏది పెడతా చూస్తే కన్ను పోవా? పోతాయా? పోవా? అన్ని నా కన్ను, నా కన్నులే నేనే చూస్తున్నట్టు ఒక శాస్త్రం చెప్పాడు ఒక సేవకుడు. కన్ను చూసిందల్లా కావాలంటు కదా. ఏంటది? ఏమో ఉన్నాయా మీకు? నాకైతే ఉన్నాయి, చాలా తేటగా కనపడుతుంది. నాకు కన్నప్తాలు పెడితే గుడ్డు అనిపిస్తుంది. అంటే నా కళ్ళే చాలా తేటగా. హల్లెలూయా. సైట్ వచ్చిన వాళ్ళకేమో అద్దాలు పెడితే తేటగా కనపడతాయి. నాకు ఎవరన్నా అద్దాలు పెట్టుకుంటే నాకు చీకటి కనపడదు, గుడి కనపడతాయి. అయితే ఈ కన్ను చూసిందల్లా కావాలంట పోయి తెచ్చుకున్నదట. తెచ్చుకున్న కన్ను తిన్నదా అంటే తినలేదట. ఏం తిన్నది? ఏం తిన్నది తల్లి? తిన్నదేమో నోరు, నింపుకున్నదేమో అవా. తెలుసా మీకు? చూసింది, తెంపింది, తిన్నది, నిండింది. ఈ పండు తెంపుకొని తింటే ఆ తోట ఊరుకుంటాడా? ఆడేం చేశాడట? ఏం చేశాడమ్మా? ఎవడు తెంపాడో ఆయన దొరకబట్టి ఎడదనేడు పలిగిందేది అమ్మా ఈ బలకు ఇచ్చాడు. ఇప్పుడు జరిగిందేంటో తెలుసా? చూసింది కన్ను, తెంపింది చెయ్యి, తిన్నది నోరు, నిండింది కడుపు. వింటున్నారా? దెబ్బలు పడ్డది ఈపు. మళ్ళీ ఏమైంది? ఏడిస్తే నీళ్ళు వచ్చినవరికి. అంటే నువ్వు ఏ తప్పు చేస్తావో వింటున్నావు, ఏది చూస్తావో అది నీ మీదకే వస్తుంది. హల్లెలూయా. ఏది విత్తుతావో అదే కోస్తావు. చాలా జాగ్రత్త. చాలా మంది క్రైస్తవులకు పెద్ద ఏమవుతుంది కది, దానికి ఏమవుతుంది, ఇదేమవుతుంది, అదేమవుతుంది, తెగింపులన్నీ, అడ్డగోలు తెగింపు, అడ్డగోలు విషయాలన్నీ. నేను అదే చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. హల్లెలూయా. రాత్రి కూడా చెప్పాను, క్రైస్తవులను దేవుడు ప్రత్యేకించాడు. లోకంలో నుండి మీరు ఈ సమాజం మూర్ఖులైన ఈ తరము వారికి వేరై అన్నాడు. ఏమన్నాడు అమ్మా? వేరుగా ఉండాలన్నాడు. ఎంతమంది వేరుగా ఉంటున్నారు? ఆడు సప్పట్లు కొడితే మనం సప్పట్లే, ఆడు తిన్న కాడ మనం కూసుకుంటే, ఆడి భోజనం మన భోజనమే. వంటలకు పోయి ఇచ్చినప్పుడు బోవ పెడితే ఎంతమంది? నాకు ఎందుకు వచ్చిన బోసాయి? నువ్వు ఏదో చెప్పే వాక్యం చెప్పాలి.
మరి కడుపులో వచ్చేది ఎవరు? నాకా? ఎవరు నొస్తుంది? ఎవరు నొస్తుందా? తిన్నోళ్ళకే నొస్తుంది కడుపు. ఓ ఒక్కటే మోషన్స్ అయ్యే మొన్నటి నుంచి. ఎందుకవ్వంటే చెప్పదు. మోషన్స్ ఎందుకైతానే అంటే చెప్తారా? చెప్పరు. అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు, బలి అర్పించిన దాన్ని తినొద్దని తెలియదా? తెలుసా తెలియదా? నేను చేస్తాం. సాహసించి తెగించి అర్థం చేసుకొని తిన్నాయ్యా. నిషిద్ధమైంది ముట్టొద్దు కదా. హల్లెలూయా. సరే, ఎందుకని ఈ విషయాలు చెప్తున్నాడు ప్రభునందు ప్రియులారా? సుఖపడిన వాడు వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఈ వేదనలో బాధలో ఉన్నోడు కన్నుల పైకి ఎత్తుడు ఇంకేమున్నది? ఇంకేం లేదు. ఇక ఆ వేదన బాధను చూసి అయ్యో ఏంది బాధ అని కన్ను పైకి చూసాడు, కన్నులు ఎత్తాడు. ఏం కనపడుతున్నది? ఇదిగో దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి అంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోతున్న వాళ్ళు చెప్తారు హల్లెలూయా. చూడండి, కన్నులెత్తి చూసినప్పుడల్లా దూరం నుండి ఎవరు కనపడుతున్నారు? ఈ ధనవంతునికి అబ్రహామే ఎరుక. అర్థం చేసుకోవాలి. ఈ ధనవంతునికి తండ్రి అయిన అబ్రహాం అంటే తెలుసున్నాడు కనుకనే పాతాలో ఏం చేస్తున్నాడు తెలుస్తున్నాడు. అంటే వీడు కూడా కాస్తో కూస్తో లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు గురించి, అబ్రహాం గురించి, దావీదు గురించి కొంతమంది బైబిల్లోకి ఎరికే. మా బైబిల్లో వాక్యాలు అన్నిటికీ అంటారు. వాళ్ళు దేవుని మందిరానికి రారు కానీ అంటారా? మాకు కూడా ఎరికే అని చెప్తారు. అంటే చూడండి, ఈ ధనవంతుడు కూడా తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తున్నాడంటే అబ్రహాం గురించి తెలుసు అంటే తెలిసే ఏం చేశాడు? తన ఇష్టాలను నెరవేర్చుకున్నాడు. తన ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడం ప్రారంభించాడు. సుఖపడుతూ వచ్చాడు కనుకనే ఇప్పుడేమయ్యాడు? అక్కడ కేకలిస్తున్నాడు. ఇక్కడ మొరపెట్టని వాళ్ళట, ఇక్కడ ప్రార్థన చేయని వాళ్ళట. ఒక సేవకుడు అన్నాడు, ఎటువంటి విలియం గారు వింటున్నారు, ఇక్కడ ప్రార్థన చేయమంటే నామోస్ ఏంటట? ఇది జరిగిపోతుంది. ప్రార్థన చేస్తే కేకలేయరా, ప్రార్థన చేయాలమ్మా, నోరు బిగ్గరగా వెలవండి, కేకలేయమని చెప్తే ఎంత చెప్పు ఆడతాయి. అదే వదిలిపెట్టుకోమంటే, అదే బయట మాట్లాడమంటే సమాజంలో ఎంత మాట్లాడతారు కదా. ఇక్కడ మొరపెట్టడం సిగ్గుపడేవాడట. నరకంలో ఆ వేదనకరమైన స్థలంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ మంటకు ఆపుకోలేక ఏం చేస్తున్నాడు తెలుసా? బాధపడుచు కేకలేస్తున్నాడు. హల్లెలూయా. తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తున్నాడు. దూరం నుంచి అక్కడ కనపడుతున్నాడు, పిలుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఇక్కడ మొరపెట్టడం నాము సర్పిస్తే రేపు నరకానికి వెళ్ళినాక నువ్వు కేకలేయడం ప్రారంభిస్తారు, వేస్తారు, కేకలేస్తారు. అక్కడ అగ్ని ఆరది కదా, నువ్వు చచ్చిపోవు కదా. ఆత్మకు ప్రభునందు ప్రియులారా చావు లేదు. ఈ సమాజంలో ఉన్న ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మనుషుని ఆత్మకు ఏం లేదు, మరణం లేదు. హల్లెలూయా. మనలో ఉన్న ఆత్మకు మరణం లేదు. శరీరం చనిపోతారు, వింటున్నారా? శరీరం చచ్చిపోతారు కానీ ఆత్మకు మరణం లేదు. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డ, ఈ ఆత్మ ఏం చేస్తుందంటే నరకంలో ఈ ధనవంతుడు కేకలిస్తూ తండ్రి అయిన అబ్రహామా నన్ను కనికరించని కూడా పెడుతున్నాడు. ఇక్కడ ఒకనాడు మోకరియలేదు, కనికరించమని ప్రార్థన చేయలేదు, నన్ను కాపాడమని ప్రార్థన చేయలేదు. కానీ అక్కడికి వెళ్ళి నాకు ఏం చేస్తున్నాడంటే, చూద్దాం ఒకసారి, చూద్దాం. అబ్రహామా తన వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు, ఈ అగ్ని జ్వాలలో యాపన పడుచున్నానని. చూసారా? నేను చెప్పలేదు, బైబిల్లో కేకలేస్తాడట. యాపన పడుతున్నా, ఈ వేడిని తట్టుకోలేకపోతున్నానయ్యా,
ఈ మంటలు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నేను ఎంతో సుఖపడ్డాను కదా, పరుపులో కదా పడుకున్నాను. ఎలాంటి వస్త్రాలు? సన్న పునార వస్త్రాలు, ఉదారకు వస్త్రాలు, ఇటున్న పుల్ల చేయలేదు కదా. అవునా? కొంతమంది మందిరాన్ని కూడా ఎలా చూస్తారంటే చాలా నాజుకు వస్తారు, ఏ పని ముట్టుకోరు. క్రైస్తవులు అంటే ఎక్కట ఏ పని ముట్టుకోరు, ఏ పని చేయరు కదా. అందరూ అన్ని పనులు చేయాలి, అందరూ అన్ని పనులు చేయాలి. అన్ని చేసడానికే మనం భూమి మీదకి వచ్చాం. హల్లెలూయా. నేను ఇదే చెప్తా, ఏది 5 కుర్చీ దొరుకుతా అంటే కుదరదు. నేను కార్పెట్లు తీస్తానా, నేను కుర్చీ చేస్తానా? అమ్మా వింటున్నారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? బైబిల్ చెప్తున్నాను. ఆ ధనవంతుడు యాతన పడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు, దాహం వేస్తుంది మంటకు. ఇదిగో అక్కడ ఏం కావాలా? నీళ్లు కావాలా కనుక చెంబడు నీళ్లు దొరకవు అక్కడ. వింటున్నారు? ఇంకేమంటారు? ఆ గిలాసు నీళ్లు లేవు అక్కడ. ఈ లాజరు యొక్క చిట్క నీళ్ళతో ఒక్క చుక్క, ఒక డ్రాప్, హల్లెలూయా, ఒక్క డ్రాప్ కొరకు యాతన పడుతున్నాడు, కష్టపడుతున్నాడు. చూడండి, ఒక్క డ్రాప్. ఒక్కనాడు లాజరుకు ఇవాళ పండుగ కదా, లాజరుకి ఇంకా పోబెట్టరు అన్నాడా? ఒక్కనాడు. కానీ ఇప్పుడట లాజరు ఒక్క సుక్క చిట్కలేరు నీళ్ళలో ముంచి నోట్లో కొట్టినట్టు ఆ దాహం తీరుతుందట. చూడండి ప్రభునందు ప్రియులారా, అందుకోసమే బైబిల్ చెప్తున్న, కేకలు వేసి చెప్తాను. అందుకు అబ్రహాము ఏమంటున్నాడు? కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు వేసావు, సుఖము అనుభవించింది. చూసారా? నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్లుగా సుఖాన్ని అనుభవించావు. నీ ఇష్టం వచ్చినట్లుగా, నీ ఆలోచన వచ్చినట్లుగా, నీకు ఎట్లా అనిపిస్తే అట్లా. అవా నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేస్తానువా? జాగ్రత్త చేయొద్దు. దేవుని బిడ్డవు, నేను దేవుని బిడ్డను, నా ఇష్టం నేను చేయొద్దు. నేను చేసేది తప్పు అనిపించాలి. ఎంతమంది అనుకుంటున్నారు అట్లా? నేను చేసేది తప్పు అనిపించలేదా? ఒకరోజు ప్రమాదంలో పడతావు. నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి నువ్వు లేవు, నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి లేవు. నీ ఇష్టం కనుక నువ్వు నెరవేర్చుకుంటానంటే నెరవేర్చుకో. కానీ ధనవంతుడు పోయిన స్థలం ఒకటి ఉంది. ఆ స్థలానికి ఈరోజు నా ఇష్టం అనే అంశము ద్వారా ప్రభునందు ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ ఇష్టాన్ని నువ్వు ఏం చేసుకోవాలా? నీ ఇష్టాన్ని నువ్వు తీసేసుకోవడానికి ఇష్టపడాలి. నీ ఇష్టం నుండి నువ్వు విడుదల పొందాలా దేవుడు కోరుకుంటున్నాడు. నా ఇష్టం నేను ఇన్నే చేస్తా అంటే, అమ్మా నీ ఇష్టం ఏం చేస్తుందో తెలుసా? నీకే కష్టం తీసుకురాబోతున్నాడు. నీ కష్టం, నీ ఇష్టం నీ కొంపలుస్తుంది. నీ ఇష్టం నేను నష్టాల పాలు చేస్తాను. నీ ఇష్టం నీకు రోగాన్ని తెచ్చిపెడతాను. నీ ఇష్టం నేను బాధల పాలు చేస్తాను. నీ ఇష్టం ఇంకా అన్నాడు ప్రభుత్వం. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం, అక్కడ కూడా ఒక భక్తుడు ఉన్నాడు, ఒక సేవకుడు. ఆ భక్తుడు కూడా తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి పరిగెత్తాడు. చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకుంటాం. 2-3 వచనాలు. 14వ అధ్యాయం. సంసోను తిమ్నాతులకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలను ఒక్కతెను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒక్కతెను చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా. హల్లెలూయా. సంసోను ఉన్నాడు, ఈయన ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళాడు. తిమ్నాతులకు వెళ్ళి అక్కడ ఫిలిష్తీయులలో ఒక కుమార్తె చూసి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. అంటున్నాడు, ఇదిగో నేను తిమ్నాతు అనే గ్రామానికి వెళ్ళాను, అది ఫిలిష్తీయుల దేశం. అక్కడ నేను ఒక యవనస్తురాలిని నేను చూశాను, ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయమంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయాలని తల్లిదండ్రులతో అంటున్నాడు. అరే ఆ ఫిలిష్తీయుల
వాళ్ళు అన్యజనులురా, వాళ్ళు వేరు మనం వేరు, వాళ్ళ ఆచారాలు వేరు మన ఆచారాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు మన పద్ధతులు వేరు. మనకు వాళ్ళకు గిట్టదని చెప్పారు తల్లిదండ్రులు. అయితే ఏమంటున్నాడు తెలుసా? 3వ వచనంలో, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనుల్లో కానీ స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యకలు తెచ్చుకుంటూ వెలుచున్నావా అని అతడిని అడిగి, అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాడు. చూసారా ఏమైందట? ఏమైందమ్మా? నాకు ఇష్టమైంది కనుక. అయ్యో మీ మేనమా బిడ్డలు లేదా మన పాలుల దాంట్లో కులపల దాంట్లో ఉన్నారు కదరా, వాళ్ళు అన్యులు, వాళ్ళు సున్నతి లేని వారు, వాళ్ళు ఫిలిష్తీయులు, వాళ్ళు మనకు కుదరదు అంటే ఆమె నాకు ఇష్టమైంది, ఆమె మీరు పెళ్లి చేయాలి, ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమెనే నేను చేసుకుంటాను అన్నాడు. అంటే సరే తల్లిదండ్రులు మాట్లాడారు, పెళ్లి చేశారు అంటున్నారు. తల్లిదండ్రులు అనుకున్నారు ఫిలిష్తీయులను దేవుడే సరే వాళ్ళ జీవితాలు అట్లా చేశాడేమో అనుకున్నారు. అనుకుని పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత పెళ్ళైనోడు పెళ్ళైన ఉండగా ఆ పెళ్లి విందుకు వచ్చిన వాళ్ళు ఒక సామెత చెప్పాడటండి. సంసోను ఏం చేశాడు? ఒక సామెత వేసాడు, ఒక పొడుపు కథ వేసాడు. దాన్ని మీరు నాకు ఇప్పాలి, ఇప్పితే నేను మీకు బహుమానాలు ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని చెప్పి సంసోను అన్నాడు. అంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వివాహంకి చేయడానికి ముందుగా పెళ్లి చూపులో పోయినప్పుడు అమ్మాయిని అబ్బాయిని ఇద్దరు పక్కన పెట్టి ఏమంటారు? ఈయన నీకు అబ్బాయిని అడుగుతారు. ఇది ఎందుకు మర్చిపోతారో నాకు అర్థం కాదండి. అమ్మాయిని అబ్బాయిని పెళ్లికి ఇచ్చేటప్పుడు ఏమంటారు? నీకు ఇష్టమా? మరి పెళ్ళి అయినాక నా ఇష్టం ఎక్కడిది అంటున్నారా? వినాలి జాగ్రత్త. పెళ్ళి అయినాక నా ఇష్టం అనడానికి కాదు కదా. అమ్మా నీకు ఈయన ఇష్టమేనా అంటే ఏమంటారు? అప్పుడు ఆమె నాకు ఇష్టం అంటారు, ఆయన ఏమంటాడు? నాకు ఇష్టమే అంటాడు. ఇద్దరు ఇష్టం అంటే ఏం చేశారు? వీళ్ళకు ఇద్దరు ఇష్టపడితేనే కదా పెళ్లి జరిగింది. కోపం వచ్చినప్పుడు భర్త అంటాడట, నాయనకి ఇచ్చేసి వెళ్ళిపో అంటాడట. ఎవడు ఏం చేస్తుంది అని చెప్పి అంటే వీళ్ళ బంధం అంతా ఒక సేవకుడు అంటున్నాడు, నాయనకి ఇచ్చేయమంటే వాడు తాకి తీసి బట్ నీది నీకు ఇచ్చేస్తానని వెళ్ళిపోతాను. అంటే ఈ బంధం, ఈ ప్రేమ అంట ఎక్కడ చూపెడతారంటే వీళ్ళు కాలిలో అంటే దీని మీద ఉన్నారనుకుంటారంట. హల్లెలూయా. ప్రేమ అనేది, బంధం అనేది కట్టబడిన తాలిలో లేదో కదా. ఆ సేవకుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? వెనకట దున్నపోతులను గేదెలు కట్టేసడానికి ఏముండేది? ఒక తాడు ఉండేది. ఈరోజు ప్రభునందు ప్రియ సహోదరులారా, వివాహ బంధంలో కూడా ఈ తాలిబొట్టు అదేదో బంధాన్ని కట్టేయడానికి కట్టింది కాదు ఇది. హల్లెలూయా. బంధం అనేది ఒకరి ఇష్టాల మీద ఆధారపడటం తప్ప కట్టబడిన తాలిలో లేదని జ్ఞాపకం చేస్తాడు. ఎన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నారంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహం అయింది, కొడుకు కత్తి వేశాడు. వాళ్ళందరూ అన్నాడు, ఇదిగో ఇతను లేనిది చూసి ఆ భార్య దగ్గరికి వచ్చి, నీ భర్త మీ ఆయన ఉన్నాడు కదా, ఆ కొడుకు కత్తి వేశాడు, అది నేను ఎంత ఆలోచన చేసినా మాకు వస్తలేదు, మాకు అర్థం కావట్లేదు. చూసారా? భర్త లేనప్పుడు భార్య దగ్గరికి ఎవరు రావద్దు. కొడుకు కత్తి వేసిన పెద్ద మనుషులు వచ్చారట. ఆయన నీళ్లు చూసి వచ్చి, నీ భర్త పొడుపు కత్తి వేసాడే, అది మాకు అర్థం కావట్లేదు, దాని అర్థాన్ని మేము చెప్పలేకపోతున్నాం. ఎట్లా అయినా మంచిది, అర్థం నువ్వు తెలుసుకొని ఏం చేయాలి, మాకు చెప్పాలి, చెప్తే ఊరికే చెప్పొద్దు, నీకు మేము బహుమానాలు ఇస్తాం అని చెప్పి అన్నారట. అంటే ఇదేం చేసింది? ఇంటికి రాగానే అమ్మా సాయంత్రం ఆయన ఎప్పుడు పనికి పోయాడు, వచ్చాడు, తిరిగి వచ్చేసరికి ఇక ముఖం మార్చుకొని రోజు ఎదురుగా కలకలలాడుతూ పక్కపక్క నవ్వుతూ కదా చురుగ్గా తిరిగేది. ఇప్పుడు ఏం చేసింది? ఏ పని చేయకుండా రాగానే టవల్ ఇచ్చేది, నీళ్ళు కట్టుకోమని
ఎక్కడో కూర్చున్నారు, కాము కూర్చేసుకున్నారు కదా. ఏటమ్మా అలా ఉన్నావేంటి అని అడిగితే ఎదుగు నా మీద నీకు ప్రేమ లేదు అన్నాడు. హల్లెలూయా. నేనంటే నీకేం లేదు, ఇష్టం లేదు. నేనంటే ఇష్టం అని పెళ్లి చేసుకున్నావు కానీ అసలు నేనంటే ఇష్టం లేదు అక్కడ. చూడండి, వాళ్ళేదో వచ్చి అడిగితే ఏమేం చేస్తుంది? కట్టుకున్న భర్తను ప్రభునందు ప్రియులారా చూడండి, కుటుంబాలను నాశనం చేసేది ఏంటంటే ఈరోజు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఇష్టాలే నీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నాయి. నీ ఇష్టాలే ఈరోజు నీకున్న శ్రమలకు కారణం. అందుకే ఆ ఇష్టం ఏం చేస్తుందో తెలుసా? ప్రభునందు ప్రియమైన దేవుడు పిల్లలే, ఆ వచ్చి అడిగిపోగానే నీకు డబ్బులు ఇస్తాం, నువ్వేదడిగితే అది ఇస్తామని చెప్తే అంతటిలో వదిలేసుకొని కుటుంబాన్ని కాపాడుకోవలసిన భార్య ఏం చేస్తుందో తెలుసా? భర్తను విసిగించిందట. నా మీద నీకు ప్రేమ లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు, ఈరోజు నేను వంట చేయాలి, నీకు మాట్లాడాను అని చెప్పేసి పక్కకు ప్రభునందు ప్రియులారా ఏం జరిగింది? నువ్వు మామూలు కొడుక చేశావు కదా, అది నన్ను అర్థం చెప్పు నాకు అంటే ఎవరితో చెప్పావు కదా, చెప్పను నేను ఎవరితో చెప్పాను అని చెప్పి అర్థం చెప్పమంటే అర్థం చెప్పాడు. అర్థం చెప్తే ఆ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి, అయ్యో భర్త నేను నమ్మి ఒక విషయం చెప్తే కుటుంబం అని చెప్పాడు, నేను కట్టుకున్న భార్య అని చెప్పాడు, నేను కట్టుకున్న భర్త అని చెప్పాడు కదా, అవునా కదా? నేను కట్టుకున్న అమ్మ వింటున్నారా, నా కన్న పిల్లలని చెప్పాను. ఈరోజు సమాజంలో ప్రభునందు ప్రియులారా ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నానంటే, లోకంలో ఉన్న ప్రజలు నీ ఇంటి గురించి అడిగినప్పుడు నీ ఇంటి గుట్టు బయట పెట్టదు, జాగ్రత్త. చాలామంది ఉన్నారు కొండెగత్తలు, బైబిల్ చెప్తున్నాను. నీ ఇంటి గురించి ఎవరు అడిగినా నీ రహస్యాలు, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి, నీ ఇల్లు గురించి, నీ సంసారం గురించి, నీ కష్టం గురించి అంటున్నారా? నువ్వు చెప్పుకోవడానికి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నాడు లేదా? ఎవరున్నారు? మనం ఆరాధించే దేవుడు ఉన్నాడు, మన కష్టాలను మాపే దేవుడు ఉన్నాడు, మనల్ని విడిపించే దేవుడు. ఆయనకు చెప్పాలి. ఈరోజు భర్తను రోడ్డు మీద పడేసే స్త్రీలు లేకపోలేదు, భార్యను బజార్కి ఇచ్చే భర్తలు లేకపోలేదు, పిల్లలను అనాథులు చేసే తల్లిదండ్రులు లేకపోలేదు. హల్లెలూయా. ఎందుకనంటే తమ ఇష్టాలు, నేను అనుకున్నది జరగలేదు కదా, నేను అన్నట్టు చేయలేదు కదా. ఈరోజు కుటుంబాలు, సంఘాలు కూడా చాలామంది సంఘ పెద్దల పెత్తనాలు కదా, ఇంకేమంటాం, సంఘంలో అయ్యగారుల పెత్తనాలు, కొన్ని సంఘాల్లో అమ్మగారుల పెత్తనాలు, రకరకాల యవనస్తుల పెత్తనాలు. నా ఇష్టమే జరగాలి, నేనన్నదే జరగాలి అనుకుంటే ప్రభునందు ప్రియులారా ఆ కుటుంబం కానీ ఆ సమాజం కానీ ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఆ రాజ్యం కూలిపోతుంది, ఆ కుటుంబం పతనం అవుతుంది. అందుకోసమే జరిగింది ఏంటో చెప్తాను, ముగిస్తాను, నేను సమయం అయిపోతున్నాను. ఏం చెప్పారు? ఆ బాబు తీసుకెళ్ళి ఆ పెద్ద మనసుతో చెప్పినప్పుడు, ఓ సంసోను, నువ్వు వేసిన కొడుకు కథ మాకు అర్థం తెలిసి చెప్తామని చెప్తే వాళ్ళకి ఇస్తానన్న బహుమానాలు తీసుకొచ్చాడు, ఇచ్చేసిన తర్వాత భార్య మీద నేను ఎవరికి చెప్పాను ఈ అర్థం? ఎవరు చెప్పాడమ్మా? అందుకోసమే ఆమోస్ గ్రంథంలో, యోవేలు గ్రంథంలో బైబిల్ అంటారు, నీ పడక మీద ఉన్న భార్య ఎదుట నీ నోటిని కాపు పెట్టుకోమంటారు బైబిల్. ఆడోళ్ళ నోట్లో పెడతానట, ఆగదట ముచ్చట. జాగ్రత్త తల్లులారా, మా సంఘంలో ఎక్కువ మంది ఆడలు ఉంటారు అని చెప్తుంది, ఏ సంఘంలోనైనా కదా. బైబిల్ చెప్పింది, నీ భార్య ముందు ఏది పడుతుంది నీ నోరును కాపు పెట్టుకోమన్నాడు. అన్ని చెప్పొద్దట. ఎందుకు? ఆడోళ్ళ నోట్లో పడిన ఏ మాట ఆడదు. అట్లుండదు మనం క్రైస్తవులు. భర్త తనకున్న వీక్నెస్ తుక్కలు పోయి చెప్పదు. నీ కుటుంబం గుట్టు, నీ కుటుంబ స్థితిని నువ్వు చూసి, చాలా మందికి ఉన్న రోగాలు ఏంటంటే, మా ఆయన ఏం పని చేయడు, ఏ రోగం లేదు కదా, చాలా ఉంటుంది. ఒక్కరిద్దరు గురించి చెప్పి కదా, అలా చెప్పుకుంటే ఎవరైనా ఏమై ఇస్తారో పోనీ, ఏమన్నది సాధిస్తారా?
అతన్ని మార్చగలరా? నీకేమన్నా సాయం చేయగలుగుతారా? భర్త గురించి కానీ, భార్య గురించి కానీ, పిల్లల గురించి కానీ, నీ ఇంటి గురించి కానీ, అమ్మా ఇదిగో మనం లోకంలో చెప్పుకోవాల్సిన పని లేదు. హల్లెలూయా. చెప్పుకున్నది ఈ సంసోను చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం లేదు. సంసోను ఏం చేశాడు తెలుసా? భార్య మీద కోపం వచ్చేసింది, భార్య మీద అలిగాడు. హల్లెలూయా. ఎవరు అనుకుంటారు తెలుసా? చాలా మంది అలిగితే ఏమనుకుంటారంటే ఇంత గొప్పవాడు, ధనవంతుడు, పరాక్రమశాలి, బలవంతుడు, ఈయన కలవడం ఏంటయ్యా మొగలు అడుగుతారు ఎక్కడన్నా? ప్రేమించేవాడు అడుగుతాడట. హల్లెలూయా. ప్రేమించే వాళ్ళే అడుగుతారట. అలిగాడు. అలిగితే ఏం చేయాలి? అలిగినోడు ఈమె మీద చిరాకు వచ్చేసింది, అలిగాడు. ఇదిగో నేను ఉన్నానని చెప్పి ఏమైనా తెలుసా? వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోవాలి అసలు నిజానికి? ఈయన వెళ్ళిపోయాడు, వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. 1 రోజు 5, 2 రోజులు 5 రాలేదు. వాళ్ళ నాన్న పిలిచాడు, ఏంటమ్మా అల్లుడు ఏమయ్యాడంటే, నాన్న నా మీద అలిగి వెళ్ళిపోయాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. మరి 1 రోజు 5, 2 రోజులు అయితే ఏమైంది, వస్తాడా రాడంటే, ఏమో నాన్న తెలియదు, నాకేం చెప్పలేదు అన్నాడు. ఆ రోజుల్లో ఫోన్ లేవుగా, ఎక్కడున్నామని ఫోన్ చేస్తానికి. హల్లెలూయా. అలాంటి వాడు అయితే సిక్స్ ఆఫ్ పెట్టి కానీ కదా. ఎందుకు ఈ విషయాలు చెప్తుందంటే, ఫోన్ లేదు కనుక వారం అయిపోయింది, రాకపోయేసరికి తండ్రి ఏం చేశాడు తెలుసా? ఇక ఆడు వస్తాడో రాడో అని మరో పెళ్లి చేసేసాడు బిడ్డకు. వారం అయిన తర్వాత నా ఇష్టం అని ప్రేమించాడు కదా, ప్రేమించాడు కనుక వారం అయిన తర్వాత తిరిగి వచ్చాడట. హల్లెలూయా. భార్యలారా జ్ఞాపకం చేస్తున్నా, నిన్ను ప్రేమించే భర్త కనుక వారము 10 రోజులు అవగారింటికి పోతే ఏం చేస్తాడు భర్త? ఏం చేస్తాడమ్మా? తిరిగి వస్తాడు. ప్రేమించేవాడు కనుక గుర్తు చేసుకోండి, దాన్ని చులకనగా చూడకండి. హల్లెలూయా. నేను లేకపోతే ఒక్క నిమిషం ఉండడు. ఈ పెద్ద పెద్ద డైలాగ్ అవసరం ఉంది. మీరు ఒక్కొక్కరు ఏం చేశారు అమ్మా? ఏం చేశారు? బంధంలో ఒకరికొకరు నా ఇష్టం అనుకుంటే కదా మీకు వివాహం అయింది. నేను లేకపోతే అని చెప్పక బయట వాళ్ళకు నీ భర్త ఎంతో ప్రేమిస్తాడు నీకు తెలిస్తే సరిపోతుంది. నీ భార్య నేను ఎంత ప్రేమిస్తుందో ఎవరు తెలిస్తే సరిపోతుంది. కొంతమంది మా ఆయన నన్ను అస్సలు అట్లా చూడడు తెలుసా? ఈ ఆడలకు లేకపోతే చాలా అక్రమ సంబంధాలు పుట్టేది ఎక్కడంటే, నా భర్త ఇట్లా అని చెప్పడం వల్ల తెలుసా? ఈరోజు అక్రమ సంబంధాలు పెరిగిపోవడానికి కారణం ఇంట్లో భర్త భార్య కలిసి ఉండకపోవడం, మాట్లాడుకోకపోవడం, ప్రేమను చూపెట్టకపోవడం. దాని ద్వారా ఇంకోడు పక్కే ఉంటాడు, ఆడేం చేస్తాడు తెలుసా? గొడవైంది చూసి, ఏంటి గొడవైంది, ఇట్లా తిన్నవా తినలేదా, నేను బిర్యానీ తెప్పియనా అంటాడు కదా. ఇలాంటి సమాజంలో ఉన్నాం కానీ అవి మనకు అవసరం లేదు. టైం లేదు కనుక ప్రభునందు ప్రియులారా, మన లోపాలను చూసి మనకు ఏమంటారు, మన ఎదుటిన్న వారు దాన్ని ఆశ్రయం చేసుకుంటారు. ఇంటి పక్క చూసిన వాళ్ళ భర్త ఎట్లున్నాడో ఆయనతో ఎప్పుడు మాట్లాడదు వీక్నెస్. చాలామంది ఏం చేస్తారంటే పక్కలో చూపెడతారు. పిల్లలకు కూడా వాళ్ళ కొడుకు చూసినావా, వాళ్ళ బిడ్డ చూసినావా, ఆడెత్తుంటే నీకు చాత కాక కొన్ని చూపెడతామని అర్థం అక్కడ. అంతేనా? చాతగాకనే చూపెట్టేది. వాళ్ళ కొడుకు ఎట్లున్నాడో తెలుసా, వాళ్ళ బిడ్డలు ఎట్లా చదివిస్తున్నాడో తెలుసా, వాళ్ళ పిల్లలు ఎట్లుంటారో తెలుసా, ఏందన్నా చూపెట్టేది. నీకు చాపనైతే నువ్వు చేయాలి తప్ప. అందుకే జ్ఞాపకం చేస్తున్నా ప్రభునందు ప్రియులారా, తీరా వారం రోజుల తర్వాత తిరిగి వచ్చినాక నా భార్య ఏది అని నా మామ దగ్గరికి వచ్చాను, కానీ కనపడట్లా. ఎవరిమే? ఈ తిమ్మనాథులు ఉన్న ఫిలిస్తీన్లు కనపడట్లా. మామ నా భార్య ఏదంటే, భార్య ఎన్ని రోజులు విడిచిపెట్టిపోయా, 2 రోజులైనా 3 రోజులు విడిచిపెట్టిపోయావు కదా, నువ్వు రావనుకో ఇంకో పెళ్లి చేశాను అన్నాడట. ఎంత దారుణం అండి. అప్పుడే చెప్పాడు తల్లిదండ్రులు, ఒరే వాళ్ళ కల్చర్ మనలాంటి కల్చర్ కాదురా. విన్నాడు వీడు? వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదురా, వాళ్ళ సాంప్రదాయాలు వేరుగా, వాళ్ళ ఆచారాలు వేరుగా. ఇలా అందుకే ఇదిగో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నానంటే, నా ఇష్టం చివరికి సంసోను ఎక్కడికి తీసుకెళ్ళి తెలుసా? ఫిలిస్తీన్లో
మరొక వేశ్య దేవుడి దగ్గర చేరాడు. భార్య లేదు కనుక అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వేశ్యతో బ్రతకడం నేర్చుకున్నాడు. వేశ్య దగ్గర జీవించడం నేర్చుకున్నాడు. చివరికి ఏమైనా తెలుసా? దేవుడు ఏర్పరచుకున్నవాడు, దేవుని శక్తి ఏంటో సంసోను ద్వారా లోకానికి చూపించాడు. అవునా కదా? దవడ ఎముకతో 1000 మందిని చంపాడు కదా. ఫిలిస్తీన్లందరినీ ఏం చేశాడమ్మా? దేవుని పక్షాన యుద్ధం చేశాడు, ఫిలిస్తీన్లను ఓడించాడు. అలాంటి యోధాల యోధుడు, బలవంతుడు, పరాక్రమవంతుడు, ఇదిగో దేవుని సేవలో ఫిలిస్తీన్ల పక్షాన యుద్ధం చేయవలసిన వాడట. ఫిలిస్తీన్ల దాగోను దేవాలయంలో తిరిగి విసురుతున్నాడు. కట్టివేయబడ్డాడు, కన్నులు పెరికివేయబడ్డాడు. కన్ను కూడా వీకారు, ఆయన సూదులు పొడిచి కన్నులు వీకారు. ఇంకేం చేశారు? వాళ్ళ దేవాలయంలో కట్టేసి అతన్ని తిరిగి విసురుతున్నాడట. చూడండి ఎంత భయంకరం. అందుకోసం ఇది మన వాక్యాంశం ఏంటమ్మా? నా ఇష్టం నీ ఇష్టమే, నీకు నష్టం. గుర్తుపెట్టుకో, నీ ఇష్టమే ఏం చేస్తుంది? నీకు కష్టం తీసుకొస్తా. కళ్ళు వచ్చి ప్రార్థన చేస్తాను, కళ్ళు వచ్చి కళ్ళు ప్రార్థించాడు. ఇది నా ప్రభునందు ప్రియుల తన జీవిత కాలం అంతా ఏం చేశాడట? తన జీవిత కాలం అంతా ఏం చేశాడట? ఇదిగో ధనవంతుడు